సార్ 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 అమ్మ సార్, మా అమ్మ. ఏంటయ్యా, ఏమైంది మీ అమ్మకి? కార్ అమ్మ. సరిగ్గా చెప్పవయ్యా, ఏం జరిగింది? కార్ అమ్మ సార్. ఆపదే. ఇప్పుడు చెప్పవయ్యా, ఏమైంది మీ అమ్మకి? కార్ పోయింది సార్. పోయింది కారా? ఇందాక మీ అమ్మన్నా? అమ్మ గిఫ్ట్ ఇచ్చిన కార్ అండి. చంపేశావు కదయ్యా, ఏదో ప్రాణాలు పోయినట్టు. సార్ ఇది చాలా ఇంపార్టెంట్ సార్, మీరు ఇమీడియట్ గా వెతకాలి. ఇప్పుడు కుదరదు కానీ రేపు పొద్దున వచ్చి కంప్లైంట్ అయిపో. లేదు సార్, మీరు ఇమీడియట్ గా కంట్రోల్కి కాల్ చేయండి. చెప్తే వినవా నువ్వు? ఇలాంటి కారు మిస్సింగ్ కేసులు రోజుకు 10 చూస్తుంటాం. ఎప్పుడు కంప్లైంట్ రాయాలో, ఎప్పుడు కంట్రోల్ రూమ్ ఫోన్ చేయాలో మాకు బాగా తెలుసు. వెళ్ళి రేపు పొద్దున పో కంప్లైంట్. సార్ 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 ప్లీజ్ సార్. వెళ్ళి రేపు పొద్దున్నే రావయ్య బాబు. ఆ సౌండ్ పెంచా. ఏంటయ్యా అంత టెన్షన్ పడుతున్నావు? ఎంత పెట్టుకున్నా? ప్రపంచంలో ప్రతి ఒదాని విలువ కట్టలేం, అయినా విలువ తెలిస్తేనే పని అవుద్దంటే 5 కోట్లు. రేయ్ స్టూడియోలో ఉన్నావా? పండగ చేసుకునే న్యూస్ ఒకటి చెప్తా, 10,000 రెడీ చేసుకో. ఇప్పుడు నగరంలో ఎక్కడ చూసినా ఈ కారు దొంగతనం గురించే జనం మాట్లాడుతున్నారు. ఆర్డర్ మగాడంటే పర్సులో సూట్ కేసులు కాదు, ఏకంగా 5 కోట్లు కారే కొట్టాడు. రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ విన్నా ఎటు చూసినా సమంతకమణి గురించి ఒకటే చర్చ. ఒక్కలో సైకిల్ పోతేనే నెత్తి నోరు బాదుకున్నాం, అక్కడ చూడు 5 కోట్లంట. హైటెక్స్ లో హోటల్ దగ్గర పోయిందంట నా కారు. నిన్న రాత్రి ప్రముఖ హోటల్లో 5 కోట్లు విలువ చేసే కారు చోరీకి గురైంది. 5 కోట్ల? వాడబ్బా, వీడెవడో మనకు అమ్మ మొగుల్లో ఉన్నాడుగా. ఇప్పుడు నగరంలో ఎక్కడ చూసినా ఈ కారు దొంగతనం గురించే జనం చూసారా? మాట్లాడుతున్నారు. అందుకే నెత్తి నోరు బాదుకుని చెప్తూ ఉంటాను, జాగ్రత్తగా ఉండండి అని. ఊరంతా దొంగలే. వాడికి ఎన్నిసార్లు చెప్తాను, పడుకునే ముందు తాళాలు అవి కరెక్ట్ గా వేస్తావా లేదా చూసుకోరని. నా మాట వినరు. ఈ దొంగతనం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనే విషయం మీద హోటల్ యాజమాన్యం నుంచి ఇంకా సరైన సమాచారం అందాలి. సార్ ఎక్కడ విన్నా ఎటు చూసినా సమంతకమణి గురించి ఒకటే చర్చ. నేను చూసుకుంటాను సార్. ఎవరి సమంతకమణి? ఓకే సార్. ఇంతవరకు పోలీసులు హోటల్ కు I'll be on it right away, sir. దొంగతనం గురించి పోలీసులకు సమాచారం అందలేదా? సమాచారం రంజిత్ ఎక్కడ? రై ఫోన్ ఎత్తు. పడుకుని వెప్పొద్దు, రాత్రంతా సీగా దుబ్బేశారు. లేచా గంటలని నేనే దోతాలే. చెప్పాగా నేనే దోతానని. మీరేంటి సార్ మా ఇంట్లో ఉన్నారు? మనం పెట్రోలింగ్ లో ఉన్నాం. ప్యాట్రోల్ అంటే రాత్రి ముందు ఫోన్ ఎక్కడ ఉందో చూడు. ఫోన్ సార్, మీ ఫోనే సార్. కమిషనర్ గారు ఇదేంటి టైంలో చేస్తున్నాడు? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. 10కి గుడ్ ఆఫ్టర్నూన్ ఏంటయా? ఎక్కడ తెచ్చావు? స్టేషన్ కూడా వెళ్ళలేదంట. ఇంట్లో సార్, ఇంట్లో. రాత్రి డ్యూటీ లేట్ అయింది. ముందు టీవీ ఆన్ చేయి. పవర్ పోయింది సార్. ఇక్కడ డిపార్ట్మెంట్ పరువు పోయింది. అసలు ఏం జరిగింది సార్? నీ ఏరియాలో ఏం జరుగుతుందో కూడా నేనే చెప్పాలా? కారు పోయిందంట, 5 కోట్ల కారు ప్రో హోటల్లో. రాత్రి మీ స్టేషన్ వస్తే కంప్లైంట్ కూడా తీసుకోలేదంట. ఎక్కడ ఉన్నారు? ప్రో హోటల్లో. పోలీసులు ఏం పీకుతున్నారని చెప్పి ఆల్రెడీ మీడియా దొబ్బడం మొదలు పెట్టింది. నేను ఇప్పుడే వెళ్తాను సార్. పోలీసుల నిర్లక్ష్యం. నిన్న రాత్రి కారు మిస్సింగ్ గురించి మాదాపూర్. బండితి. ఏమైంది సార్? ముందు బండితి. ఇక్కడ పరిస్థితులు గందరగోళంగా ఉన్నా ఇప్పటి వరకు పోలీసులు మాత్రం ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. సార్ ఇంత హైఫై సెక్యూరిటీ ఉన్న చోరీ ఎలా జరిగింది? హోటల్ హైఫై సెక్యూరిటీ కానీ కార్ల పోయిందంటారు. కారు వేలు 5 కోట్లు అంటున్నారు. నిజమేనా? ఆగండి సార్, ఆగండి. చెప్తారు కదా సార్, చెప్తారు. ఆగండి, వెనక్కి ఏదో చెప్పండి సార్. ఏం చెప్పమంటావు నా బంద? చెప్తారా? రాత్రి జర ఎక్కువైంది, వాసన వస్తుంది. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయరు. తప్పదంటావా? తప్పదుగా. ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యం అనుకోవచ్చా సార్? ఎక్స్క్యూజ్ మీ. వెల్కమ్ టు ప్రొవైటల్ సార్. ఐఎమ్ శ్రీనివాస్. నేను ఇక్కడ డ్యూటీ మేనేజర్ సార్. మా హోటల్లో ఎప్పుడు ఇలాంటి జరగలేదు సార్. అసలు ఎప్పుడు జరిగిందో ఎలా జరిగిందో అర్థం కావట్లేదు సార్. ఎక్కడ?
సార్ నేను నైట్ కార్ ఇక్కడే పార్క్ చేసింది సార్. నిన్న నైట్ పబ్ లో పెద్ద పార్టీ జరిగింది సార్. యాక్చువల్గా హైదరాబాద్ లో జరిగే బిగ్గెస్ట్ పార్టీలని మా పబ్ లోనే జరుగుతుంటాయి సార్. పెద్ద పార్టీ జరిగింది సార్. పెద్ద పార్టీ అంటే అంటే ఒక 500 మంది దాకుంటారు సార్. ఎవరెవరు వచ్చారు లిస్ట్ ఉందా? ఉంది సార్. కెమెరా ఉందా? ఉంది సార్. 18 మెగాపిక్సెల్ హెచ్డి కెమెరా సార్. ఇలా తక్కువ కాని బావా, సెక్యూరిటీ కెమెరా చూపిమంటే ఫోన్ల కెమెరా చూపిస్తావు నాడు. అలా కొట్టారేంటి సార్? We're having total of 30 cameras, sir. 4 at the main entrance, 2 at the pub entrance, 5 in the pub, 6 in the restaurant, remaining in the corridors. మరి పార్కింగ్ లాట్ లో లేవు సార్. బాగా కోఆపరేట్ చేసినట్టున్నారు. పార్టీ స్టార్టింగ్ నుంచి పే చేయండి. ఓకే సార్. సార్ వుడ్ యు లైక్ టు టేక్ టీ, కాఫీ ఆర్ కూల్ డ్రింక్ సార్? కార్ కావాలి, ఇస్తావా? మజ్జిగుందా? ఉండదు సార్. బటర్ మిల్క్ ఉందా? ఉంటుంది సార్. మజ్జిగొద్దు కానీ బటర్ మిల్క్ పట్టరా. షూర్ సార్. ఆపండి. పార్టీ ఎన్నింటి వరకు నడిచింది? Night 12:30 వరకు, sir. లాస్ట్ 10 minutes ఫుటేజ్ ప్లే చేయండి. సార్ ఈ నిన్ను చూసినట్టున్నా సార్. బటర్ మిల్క్ సార్. సార్ గీడు మళ్ళీ వచ్చిండు సార్. ఆయన గీడేం సార్ పాస్పోర్ట్ ఫోటో దిగానికి వచ్చినట్టు సీసీ కెమెరాలో చూస్తుండు సార్. ఇడేమో చేస్తుండు సార్. స్క్రూ డ్రైవర్ తెస్తున్నాడు ఏంట్రా? సార్ ఆడు కెమెరా కొట్టేసిన. అరే అవులే, నీ హోటల్ ఆ కెమెరాలు కొట్టుకోవద్దు ఎరికైతే లేదా అబ్బే నీ కంట్లానా? ఏమనుకుంటున్నావు? ఉల్టా స్టార్ హోటల్ అనేది. వెళ్ళావా? ఇక్కడే ఉన్నాను సార్. ఇప్పుడే సీసీటీవీ ఫుటేజ్ చూశాను. కార్ గురించి తెలిసిందా? 3 రోజులు ఆ కార్ మీ ముందు ఉంటుంది సార్. హైదరాబాద్ లో టాప్ హోటల్, హై సెక్యూరిటీ, 5 స్టార్ రేటింగ్, 500 మంది జనం, 5 కోట్లు విలువ చేసే కారు. ఎవరు కొట్టేసి ఉంటారు? సత్యనారాయణ, ఆ కార్ పేరు ఏంటను? అరే అడ్మాట శివగడనా? అవునన్నా. బొంబాయి టైం సినిమా హాల్ దగ్గర ఇక్కడ ఏం చేస్తాడు? ఈ మాత్రం దానికి అంత పెద్ద జంప్ అవసరమా? హీరో ఓపెనింగ్ సీన్ అన్నాక ఆ మాత్రం బిల్డప్ ఉండాలి. నువ్వు రా. తొందర రావే. ఎక్కడికి వెళ్తున్నావు? ట్రైన్ ఎక్కడానికి. అదే ఎక్కడికి? అది ఎక్కి చూసుకోవచ్చులేవే. డబ్బులు తీసుకొచ్చావా? 500 దాకా ఉన్నాయి. 500? ఒక 490 చిల్లర ఉన్నాయి లేవే. మనం ఎవరు శేష్ మాల్ సెకండ్ షో సినిమాకి వెళ్తున్నామా? లేచిపోతున్నాం రా. తుడిచిపోతావే. ఒక్కట్లో భూమికి కూడా మహేష్ బాబుని ఇన్ని ప్రశ్నలు అడగకూడదు. మహేష్ బాబు తీసుకెళ్తే నేను కూడా అడిగేదాన్ని కాదు. అందరికి మహేష్ బాబే కావాలంటే మరి సందీప్ కిషన్ లాంటి ఏం చేసుకుంటారే?
ఒసేయ్, ట్రైన్ ఎక్క మాట్లాడుకుందాం, ముందు నువ్వు రాదే. ఆగు. ఏమైందే? కాలు ఏమైనా పెనికిందా? అర్థమైపోయింది, నాకు అర్థమైపోయింది. ఏమర్థమైందే? నీతో వస్తే నా బతుకు రైల్వే స్టేషన్ లో చెగోడీలు, బస్ స్టాండ్ లో బఠానీలే. నేను రాను. ఏం మాత్రమే సీదేవే, మీ వాళ్ళతో మళ్ళీ చంపేస్తారే. మా వాళ్ళు వస్తే నన్ను చంపుతారు, దొరికితే నిన్నేసేస్తారు. నువ్వు వెళ్ళి ట్రైన్ ఎక్కు, జాగ్రత్త. శ్రీదేవే, బాయ్ బాయ్ శ్రీదేవే, బాయ్. శ్రీదేవి. అన్నా ఫోన్ పోతుందే. ఎక్కడ పోతుందో నాకు తెలీదా? పని చూసుకో. అన్నా ఆడిక్కడే ఉన్నాడు. సార్, ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది సార్? హైదరాబాద్.